ఇక్కడ క్వార్టర్స్లో 2 రూమ్స్ ఉంటాయి. మేము ఈ రూమ్ని బెడ్రూమ్గా సెట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి కదా, సో చోటికి ఉయ్యాల ఇక్కడ బాగా సెట్ అవుతుందని చెప్పి మేము ఈ రూమ్లో సెట్ చేసుకున్నాము. క్వార్టర్స్లో వచ్చి ఆల్మోస్ట్ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. మనం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పి, ఇంకా 2 బెంచెస్, 4 చైర్స్, కార్ట్స్, ఇంకా డైనింగ్ టేబుల్, ఇలా చిన్న చిన్నవి ఇస్తారనమాట. అంటే ఆల్రెడీ ఇవి క్వార్టర్స్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది కదా, డ్రెస్సింగ్ టేబుల్ చైర్ లాగా, సో ఇలాంటివి 2 ఇస్తారు. నేను అక్కడ వచ్చేసి వాటర్ అవి పెట్టుకోవడానికి అక్కడ అలా సెట్ చేసుకున్నాను. ఇది ఇక్కడ కూర్చొని రెడీ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ ఇది సెట్ చేశాను. సో ఇది వచ్చి మఠంలో తీసుకున్నాను అనమాట. కుంకుమ మంచిగా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇవి చిన్న చిన్నవి ఇలా పెట్టేసుకున్నాను. సో టోటల్గా ఇలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చోటు ఉయ్యాల చాలామందికి అడిగారు, బాగా సెట్ అయిందని చెప్పి. కింద పడరా అని కూడా అడిగారు. ఎప్పుడు కింద అయితే పడలేదు. కరెక్ట్గా ఈక్వల్గా సెట్ చేస్తే ఏం పడరనమాట. ఇక్కడ ఒక విండోకి అక్కడ ఒక విండోకి మంచిగా ముడేస్తే ఏం పడరు. సో అలా ఊగుతూ ఉంటాడు అనమాట. ఈ శారీని డబల్గా సెట్ చేసి కట్టాను నేనైతే. సింగిల్గా అయితే చినిగిపోద్ది కదా, సో నేను డబల్గా సెట్ చేసి కట్టాను. సో నిద్రపోయి లేవగానే ఇలా లేచేసి ఊగుతాడు అనమాట చోటు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో ఫ్రేమ్స్ హాల్లో ఉన్నాయి కదా, నేను మళ్ళీ బెడ్రూమ్కి సెట్ చేశాను. ఎందుకంటే ఫుల్ గాలి వస్తుందన్నమాట. ఇవన్నీ పడిపోతూ ఉంటే మళ్ళీ బెడ్రూమ్లో సెట్ చేశాను. ఈ కుందన్స్ ఉన్నాయి కదా, అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఇవన్నీ తీసేసేయాలి. తీసేసి బ్యాగులు సర్దేసుకోవాలి. సో రేపే అనమాట మేము వెళ్ళేది. సో ఇవన్నీ మెమొరీస్ కోసం నేను కొన్ని వీడియోస్ తీశాను. తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి. సో ఇదన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2 ఫ్రేమ్స్ వచ్చేసి ఇంటి దగ్గర సెట్ చేయాలి. కుందన్స్ మళ్ళీ అతికించి మళ్ళీ ఇంటి దగ్గర సెట్ చేయాలి. సో ఇదన్నమాట టోటల్ వ్యూ. పైన వచ్చేసి చోటు బర్త్డే గిఫ్ట్స్ అనమాట. ఇవి కూడా ఇంకా కిందికి దించేసి సర్దుకోవాలి. సో వీడియో తీసేసి ఇంకా సర్దుదామని చెప్పి నేను స్టార్ట్ చేశాను వీడియో తీయడం. సో ఇదన్నమాట. చెప్పా కదా బీరువా కూడా వాళ్ళే ఇస్తారని చెప్పి. ఇంక చోటు లేసేసాడు, ఏడుస్తుంటే ఇంకా పైకి తీసేసాను. సో ఆడుకుంటూ ఉంటాడు అనమాట. చోటుబాయ్ గురించి ఇంకో విషయం చెప్పాలి. ఫ్యాన్ లేకుండా అస్సలు ఉండలేడు అనమాట. నైట్ కూడా ఎప్పుడైనా నిద్ర లేచిన తర్వాత ఇలా పైకి చూసి ఫ్యాన్ ఆడుకుంటే మళ్ళీ వచ్చి స్విచ్ చేసి మళ్ళీ వచ్చి పనుకుంటాడు అనమాట, ఆ టైపు. సో బీరువా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. నేను వచ్చి ఇలా సెట్ చేసుకున్నాను. కొన్ని బుక్స్ వచ్చి మా ఆయన బట్టలు, కింద వచ్చేసి నావన్నమాట. చీరలు, డ్రెస్సులు, మేకప్ కిట్లు, స్ప్రేలు, ఇవన్నీ చోటు బర్త్డే కోసం తెచ్చుకున్నాను. ఇవి ఇంకా మాస్కులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కింద వచ్చేసి చోటు బట్టలు, చోటు డైపర్స్ ఇవన్నీ కింద సెట్ చేసుకున్నాం. చోటు సాక్స్లు ఇవన్నీ. ఆ కింద వచ్చేసి క్యాంటీన్ సామాన్లు ఉన్నాయి కొన్ని. టోటల్ వ్యూ ఇదన్నమాట. వీడియో తీసేటప్పుడు ఈ వాల్ని చూసినప్పుడు గుర్తొచ్చింది నాకు. ఫిబ్రవరిలో భూకంపం వచ్చింది, డేట్ గుర్తులేదు. నైట్ 11కి వచ్చింది అనమాట. జస్ట్ ఒక 10 సెకండ్స్ అనమాట. అంటే ఎలా తెలిసిందంటే అన్ని డోర్స్ క్లోజ్లో ఉన్నా కూడా తలుపులు ఇలా ఇలా కొట్టుకోవడం సౌండ్ వచ్చింది. ఒక 10 సెకండ్స్ అనమాట.
ఇక్కడ కింద ఇది లాక్లో ఉంది కదా, లాక్లో ఉన్న స్పీడ్గా ఇలా కొట్టుకుంటుంది అనమాట. నాకు చాలా భయం వేసింది 11 ఆ టైంలో. చోటు అయితే నిద్రపోతున్నాడు. నేను సేమ్ ఆ రోజు ఇలానే అనమాట, ఇలా మూవ్ అయింది డోరు లాక్లో ఉన్నా కూడా. అండ్ ఇక్కడ గోడకు పెటల్స్ లాగే లేచాయి కదా, ఇలా కూడా వచ్చేసింది ఇటు సైడ్ అటు సైడ్. ఆ రోజు అలా అయిందనమాట. అందరు 5 మినిట్స్కి అందరు కిందికి వచ్చేసారు జనాలంతా. అందరు కింద చెప్పుకుంటున్నారు ఇలా ఇలా అయిందని చెప్పి. మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అయిపోయింది. మా ఆయన వచ్చేసారు 5 మినిట్స్కి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ టైంకి ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. సో బ్రతికిన కాడికి నూరేళ్ళు అనుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలనేది నా ఒపీనియన్. ఇది వచ్చేసి నా మేకప్ కిట్ అనమాట, నా మేకప్ బాక్స్. ఒకటి వచ్చి జ్యువెలరీ బాక్స్, ఇది వచ్చేసి మేకప్ కిట్. ఇది వచ్చేసి చోటు రింగ్ అండ్ చోటు గజ్జెలు. సో మేము వచ్చింది జనవరిలో కదా, కరెక్ట్గా జనవరి 1కి ఇక్కడ దిగేసాము. సో అప్పుడు ఫుల్ చలి కదా, ఎందుకు అంత చల్లగా ఉంటుందని చెప్పి నేను ఈ గజ్జెలు తీసేసాను అప్పుడు. సో ఇవన్నీ నాకు చోటుకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి మేకప్ బాక్సులు. ఇవన్నీ నా మ్యారేజ్ అప్పుడు ఉన్నవి అనమాట. సో చోటు బర్త్డేకి ఏమైనా యూజ్ అవుతుందని తెచ్చుకున్నాను, కానీ ఏం యూజ్ అవ్వలేదు. నేనైతే ఏం యూజ్ చేయలేదు. ఇవి జ్యువెలరీ అయితే యూజ్ చేసా, కానీ మేకప్ కిట్ ఏమంతా యూజ్ చేయలేదు. సో అదనమాట. ఐబ్రో థ్రెడ్ అని చెప్పి, ఇంకా బ్రష్లు, నెయిల్ పాలిష్, ఇంకా క్లిప్స్, టెంపరేచర్ చెక్ చేసుకునేది. థర్మామీటర్ ఇక్కడికి వచ్చాక కొన్నాము, ఎందుకంటే అక్కడ అంటే మా ఆయన యూనిట్లో డైలీ టెంపరేచర్ చెప్పాలన్నమాట ఫ్యామిలీది. సో అందుకని మేము అప్పుడు కొన్నాము స్టార్టింగ్లో. ఇది పక్కన పెట్టేస్తే ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అనమాట. ఆల్మోస్ట్ ఆన్లైన్లో అండ్ కొన్ని వచ్చేసి బయట కొనే ఉన్నాయి. అన్నీ వచ్చేసి 1 గ్రామ్ గోల్డే. గోల్డ్ మాత్రం ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చాను. ఇవి వచ్చి మధ్య మ్యారేజ్ అని చెప్పి కొన్ని తీసుకున్నాను, నాకు అత్తకు అని చెప్పి. ఇవి వచ్చి మధ్య మ్యారేజ్కి అప్పుడు గాజులు తీసుకున్నాను, బయట కొన్నాను అనమాట, ఆన్లైన్లో కాదు. ఇది వచ్చి అత్త కోసం తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చోటు బర్త్డేకి అవసరమవుతుందని చెప్పి ఇది తెచ్చుకున్నాను. చోటు బర్త్డేకి వేసుకున్నాను అనమాట. చాలా లుక్ ఉంది వేసుకుంటే. కాస్ట్ వచ్చేసి 700 ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా. సో టోటల్గా చూసేయండి. ఇవైతే బయట కొన్నాను, ఆన్లైన్లో కాదు. సో ఇది గోల్డ్ కూడా ఉన్నది. గోల్డ్ ఎందుకని చెప్పి ఇక్కడికి తెచ్చుకోలేదు. సో యూజ్ అవుతుందని చెప్పి ఇవి కొన్నాను. ఇది ఆన్లైన్లో కొన్నాను. కాస్ట్ వచ్చేసి 800 ప్లస్ ఇయర్ రింగ్స్ ఆల్సో. ఇది వచ్చేసి మా మరిది మ్యారేజ్ అప్పుడు కొన్నాను అనమాట.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడు కొన్నాను. మొత్తం సెట్ వచ్చేసి 5000. చోకర్ ప్లస్ లాంగ్ నెక్లెస్ అండ్ షార్ట్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిళ్ళ కూడా వచ్చింది. మొత్తం కలిపి 5000 అయింది అప్పుడు.